15 రోజుల పాటు ప్రయాగ్రాజ్లో ఉన్న ఎవరూ పట్టించుకోలేదు. కుంభమేళాలో తన పని తాను చేసుకుంది. ఒకే ఒక్క వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఓపెన్ చేస్తే తేనె కళ్ళ సుందరి వీడియోలు దర్శనమిస్తుంది. జస్ట్ ఒక్క వీడియోతో ఆమె గురించి ప్రపంచం మొత్తం తెలుసుకుంది. ఆమె ఎవరో కాదు, మోనాలిసా. కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్లో పూసల దండలు, రుద్రాక్ష దండలు అమ్ముకోవడానికి మోనాలిసా కుటుంబంతో పాటు అక్కడ కొన్ని రోజులు పూసలు, రుద్రాక్షలు అమ్ముకుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మోనాలిసా వీడియో తీసి పెట్టడంతో వైరల్ అయింది. ఆమె కోసం ఛానల్స్, యూట్యూబర్స్ వెంటబడుతున్నారు. వరుస ఇంటర్వ్యూలతో ఆమెను పని చేసుకొనివ్వడం, కుటుంబంతోనూ ఎదురుగా ఉండనివ్వడం. రిపోర్టర్లు, యూట్యూబర్లు వెంటపడుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారితో మాట్లాడుతుంది మోనాలిసా. వైరల్ వీడియోలతో కుంభమేళాకు వస్తున్న వారు కూడా ఆమె వెంటపడుతుంది. సెల్ఫీల కోసం క్యూ కడుతుంది. దీంతో ఆమె మాస్కులు ధరించి కొన్ని రోజులు ప్రయాగ్రాజ్లోనే తన వ్యాపారం చేస్తుంది. అందరూ ఆమె దగ్గరకు వచ్చి సెల్ఫీలు, వీడియోలు తీయడంతో మోనాలిసాకు సమస్యగా మోనాలిసాది మధ్యప్రదేశ్ ఖర్గోన్ జిల్లాలోని మహేశ్వర్ స్వస్థలం. ఆమె కుటుంబం మొత్తం ఇక్కడే నివసిస్తారు. దండలు అమ్మడం ద్వారా వచ్చే డబ్బుతోనే కుటుంబం జీవిస్తుంది. మోనాలిసా కుటుంబం దాదాపు 30 నుంచి 40 ఏళ్లుగా మహేశ్వర్లో నివసిస్తుంది. మోనాలిసా కుటుంబం మహేశ్వర్ ఘాట్ వద్ద దండలు విక్రయిస్తుంది. మోనాలిసా తన అందంతో సోషల్ మీడియాలో ఫేమస్ కావడంతో ఆమె వ్యాపారం ముందుకు సాగడం లేదు. సెల్ఫీలు, వీడియోలు దిగేందుకు వస్తున్నారని, తన వద్ద ఎవరు దండలు, రుద్రాక్షలు కొనడం లేదని మోనాలిసా చెబుతోంది. జనం నుంచి తప్పించుకునేందుకు మాస్కులు వేసుకుని కొన్ని రోజులు ఉంది. జనం ఎక్కువ వెంటపడుతుండటంతో మోనాలిసాను ఖర్గోన్ జిల్లాలోని మహేశ్వర్కి పంపించేశాడు ఆమె తండ్రి. దండల అమ్మకాలు తగ్గిపోవడంతో ఆమె తండ్రి ఇంటికి పంపించారు. యువతి మోనాలిసాను ముద్దుగా బ్రౌన్ బ్యూటీగా నెటిజన్లు పిలుచుకుంది. ఆమె అమాయకపు చూపు, ఆకర్షణీయమైన అందం ఇంటర్నెట్ షేక్. తన కళ్లతోనే కుంభమేళాకు వచ్చిన వారిని ఆకర్షించింది మోనాలిసా భోస్లే. ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్. ఆ వీడియోకి ఏకంగా 15 మిలియన్ల వ్యూస్